ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా శుభములు తెలియజేస్తున్నాను. అందరూ క్షేమంగా ఉన్నారా? మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని అనుదినము కూడా మా గుడ్ న్యూస్ ఫెలోషిప్ ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. అంత్య దినాల్లో ఉన్నాం. చివరి దినాల్లో, కడవరి దినాల్లో మనందరం కూడా ప్రభువులో మరెక్కువగా ఉండాలని ఆశపడుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు ఆధారభూతుడా, సర్వశక్తివంతుడా, సర్వాధికారి, నీకు స్తోత్రాలు. ప్రత్యేకంగా నీ సన్నిధానములు, నీ వాక్యమును అందించడానికి దేవా మాకు ఇచ్చిన మంచి సమయం బట్టి వందనాలు. వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. మా కుటుంబమును మేము కట్టుకోవడానికి సహాయం చేయమని, నీ క్షేమము, నీ సన్నిధి మాతో ఉంచమని, వైరస్ నుంచి నాయన మమ్ములను, మా ప్రాంతములను, మా రాష్ట్రములను, మా దేశమును కాచి కాపాడమని ప్రార్థన మనవులు యేసుక్రీస్తు పేరిట అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ ప్రత్యేక సమయంలో దేవుడు నాకు ఇచ్చిన అవకాశం బట్టి మీతో మాట్లాడడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చినటువంటి అంశము కుటుంబము. గత వారం నుంచి కుటుంబం అనే అంశం మీద మాట్లాడుతూ ఉన్నాం. కుటుంబము దేవుడి చేత కట్టబడిందని, కుటుంబము దేవుడే నిర్మాణం చేసి ఉన్నాడని, ఈ కుటుంబ వ్యవస్థలో మనం ఎలా ఉండాలి, ఎలాంటి స్థితి మనం కలిగి ఉండాలి అనే విషయాలు మనము నేర్చుకుంటున్నాం. ఈ దినము కూడా మన కుటుంబం అనగా మనం నివసించేటువంటి ఇల్లు, భార్య, భర్త, బిడ్డలు దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించాలి. సహజంగా మానవ నిత్య అవసరాల్లో మనం చూస్తున్నప్పుడు ఆహారము, వస్త్రాలు, ఇల్లు. కుటుంబము ఎక్కడ నివసిస్తూ ఉంటారంటే ఇంటిలో నివసిస్తూ ఉంటాం. ఆ ఇంటిలో దేవునికి నివాస స్థలముగా ఉండాలి. ఆ ఇల్లు దేవునికి పవిత్రముగా ఉండాలి. ఆ ఇంటిలో నివసించే హృదయాలు పవిత్రంగా ఉండాలి. అప్పుడే ఆ కుటుంబ వ్యవస్థ దేవునికి ఇష్టమైన వ్యవస్థగా ఉంటుందని మనం చేస్తున్నాం. దేవుని వాక్యంలోనికి వెళ్దాం. యోబు గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనంలో చివరి భాగంలో ఇట్టి విధముగా వ్రాయబడుతుంది: నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయము. మనందరము కూడా మన కుటుంబ వ్యవస్థలో దేవుని నీతికి అనుకూలమైనటువంటి రీతిగా మనం ఉండాలి. కుటుంబము అనేటువంటి విషయాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు మన ఇంటిలో ఆయన నీతి ఉండాలి, ఆయన యందు యథార్థత ఉండాలి, ఆయన వెతికే బిడ్డలుగా మనం ఉండాలి. కీర్తనల గ్రంథములో మోషే రాసినటువంటి భాగంలో వ్రాయబడుతున్న మాట మనం చూస్తే, తరతరములకు నివాస స్థలము నీవే అని వాక్యములో వ్రాయబడతా ఉంది. ఆయన నివాస స్థలము మనం చేరాలి అంటే నువ్వు ఉండే నివాస స్థలములో దేవుడు ఉండాలి. ఆయన నివాస స్థలంలో నువ్వు చేర్చబడాలి అంటే నీ ఇంటిలో, నీ కుటుంబంలో, నీ కుటుంబ వ్యవస్థలో ప్రభు ఉండాలని మనం చేస్తున్నాం. ఎందుచేతనంటే చాలాసార్లు ప్రభువు లేని ఇల్లు మనం చూస్తున్నాం. ఆదివారం మందిరానికి వస్తాం, సోమవారం, మంగళవారం, బుధవారం, లక్షవారం మన ఇష్టం వచ్చిన జీవితాన్ని మనం జీవిస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనకి ఇష్టమైన నివాస స్థలముగా నీ కుటుంబాన్ని కట్టాలని ఒక సేవకునిగా మనం చేస్తూ ఉన్నాను. దేవునికి ఇష్టమైన కుటుంబముగా నువ్వు కట్టాలి అంటే నీ కుటుంబంలో ప్రార్థన ఉండాలి, నీ కుటుంబంలో ఆయన వెతికే స్థితి ఉండాలి. యోబు గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనంలో చూసినట్లయితే దేవునిని వెతికిన ఎడల అనే మాట మనం చూస్తూ ఉన్నాం. దేవునిని వెతికే కుటుంబమే ఆయన నివాసాన్ని కలిగి ఉండేటువంటి కుటుంబం. We must seek God first. ప్రభువును వెతకాలి. ఈ లోకంలో ఎన్నెన్నో వెతుకుతున్నాం. ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంకాలం వరకు మన జీవితాంతకాలం కూడా ఏమో వేటి కొరకు వెతుకుతూ ఉన్నాం. కానీ దేవుని వాక్యం చెప్తుంది, దేవునిని వెతికిన ఎడల యు మస్ట్ సీక్ గాడ్ ఫస్ట్.
దేవుని వెతికేటువంటి హృదయము, దేవుని వెతికేటువంటి మనస్సు, దేవుని వెతికేటువంటి జీవితము ఏ కుటుంబములో, ఏ జీవితంలో ఉందో ఆ కుటుంబము దేవునికి ఇష్టమైన నీతి కలిగినటువంటి కుటుంబముగా మార్చబడుతుందని మనం చూస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, లేఖనాలు మనం చూస్తున్నప్పుడు, లేఖన భాగాలు మనం చూస్తున్నప్పుడు మత్తయి సువార్త 12వ అధ్యాయము 43 నుంచి 44 వచనాలు చూసినట్లయితే, అపవిత్రాత్మ ఆయనట ఎవరును లేక ఊడ్చి అమరినుట చూచి తనకంటే చెడ్డమైన మరి 7 దయ్యములను వెంట పెట్టుకుని వచ్చును అని వ్రాయబడుతుంది. దేవుడు లేనటువంటి చోట, ఇఫ్ దెర్ ఇస్ నో గాడ్ ఇన్ యువర్ ఫ్యామిలీ, ఇఫ్ దెర్ ఇస్ నో గాడ్ ఇన్ యువర్ హౌస్, ద ఈవిల్ స్పిరిట్ ఎంటర్ ఇంటు యువర్ హౌస్. ఎప్పుడైతే దేవుని సన్నిధి, దేవుని యొక్క ప్రార్థన, దైవ లేఖన వాక్య భాగము చదవడం, వాక్య ధ్యానము లేకపోయినటువంటి కుటుంబాలు, జీవితాలు ఉంటే వారి జీవితాలు, వారి యొక్క స్థలములలో, దేవుడు లేనటువంటి ఆ స్థలములలో సాతానుడు ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సాతానుడు ఇక్కడ ఎవరు లేకపోవడం చూసి, ఊడ్చి ఉన్నట్టు చూసి అక్కడ సాతానుడు ప్రవేశించినట్లుగా లేఖన భాగంలో వ్రాయబడతా ఉన్నాయి. మనం చూసినట్లయితే సాతానుడు చాలా తెలివైన వాడు. ప్రియమైన వాళ్ళారా, అక్కడ వ్రాయబడిన మాట చూస్తే ఎవరును లేక ఉంటే అనే మాటను చూస్తున్నప్పుడు ఇక్కడ కుటుంబములో ప్రార్థన లేకపోవడం, కుటుంబములో దైవ వాక్య ధ్యానము లేకపోవడం, కుటుంబంలో స్తుతి ఆరాధన లేకపోవడం, కుటుంబంలో దేవుని స్తుతించేటువంటి జీవితం లేకపోవడం, కుటుంబంలో దైవ చింతన లేకపోవడం, కుటుంబంలో దైవ ఆత్మ లేకపోవడం, ఇవన్నీ ఎప్పుడైతే లేవో ప్రియమైన దేవుని బిడ్డలారా, సాతానుడు ఆ గృహంలోనికి ప్రవేశించి ఆ కుటుంబ వ్యవస్థని పతనం చేస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ కుటుంబమును నీతికి నివాస స్థలముగా చేసుకోనండి. ఈ చివరి దినాల్లో మనం ఉన్నాం. ఎక్కడ చూసినా అకాలమైనటువంటి మరణ వార్తలు వింటున్నాం. ఎక్కడికి వెళ్ళినా మనిషి ఇంటి నుంచి బయటికి వెళ్ళి మరలా తిరిగి రావడం చాలా కష్టమవుతుంది. ఎక్కడ చూసినా దేశాలలో భయంతో మానవుడు జీవిస్తున్నటువంటి దినాల్లో మనం ఎలా ఉండాలంటే నీతికి నిలయమైనటువంటి కుటుంబములుగా మనం కట్టబడాలి. అంటే మన ఇంటిలో ప్రార్థన ఉండాలి, మన ఇంటిలో స్తుతి ఆరాధన ఉండాలి, మన ఇంటిలో దేవుని వాక్య ధ్యానం ఉండాలి, మన ఇంటిలో ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని విషయముల పట్ల ఆసక్తిని కలిగి ఉండాలి. అందుకే యోబు అంటున్నాడు, మొదటిగా ఆయన్ని వెదకిన ఎడల అంటున్నాడు. రెండవది ఆ యొక్క యోబు గ్రంథం 8:5 మనం చూసినట్లయితే మొదటిని వెదకమంటున్నాడు, రెండవది ఆయనను బతిమాలు కొనండి. దేవుని బ్రతిమాలాలి. We should have a pride life in our life. We should have a pride life in our family. We should have a prayer in your family continuously. ప్రనిత్యము నీ ఇంటిలో ప్రార్థనా జీవితం ఉండాలి. నిత్యము నీ ఇంటిలో ప్రార్థించేటువంటి బిడలగాను ఉండాలి. అప్పుడు మన కుటుంబ వ్యవస్థ దేవునికి ఇష్టమైన జీవితముగా, దేవునికి ఇష్టమైన జీవితాలుగా కట్టబడతారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే నీతికి నివాస స్థలముగా నీ కుటుంబము కట్టబడాలి అంటే ప్రార్థనా జీవితము ఉండాలని మనం చేస్తున్నాము. ఈ రోజుల్లో చాలా మంది చూసినట్లయితే సామెతల గ్రంథము 24:30-31 వచనాల్లో మనం చూసినట్లయితే ఇక్కడ ఒక మాట వ్రాయబడతా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వచనాన్ని ఇక్కడ మనం చదువుకున్నట్లయితే, సోమరు వాని చేను ఒకటి ఉందట, తిరుగులేని వాని ద్రాక్ష తోట నేను దాటి రాగా ఇదిగో దాని అన్నంతటా ముండ్ల తొప్పల బలిసి ఉండెను, ముండ్లు దాని కప్పి ఉండెను, దాని రాతి గోడ పడి ఉండెను అనేటువంటి భాగం ఇక్కడ రాయబడి. దీనిలో ఆంతర్యం ఏమిటంటే ప్రార్థన లేని కుటుంబము, వాక్య ధ్యానము లేని కుటుంబము, దేవునికి స్థానము లేని కుటుంబము, అలాంటి కుటుంబము సోమరవాని కుటుంబం లాంటి. ఈరోజు మనం అన్నింటికి సమయం ఇస్తున్నాము, కానీ దేవునికి సమయం లేకపోతున్నాము. అన్నిటికీ సమయాన్ని కేటాయిస్తున్నాము, కానీ దేవునికి సమయం కేటాయించలేకపోతున్నాం. అన్నిటి దగ్గరికి ప్రయాణం అవుతున్నాము, కానీ మందిరానికి ప్రయాణం అవ్వలేకపోతున్నాం. మందిర ఆవరణంలో మనం లేకపోతున్నాము. కానీ దేవుని సంఘమా,
నీ యొక్క ఇల్లు దేవునికి నివాస స్థలముగా ఉండాలంటే దేవుని వాక్యములో వ్రాయబడిన మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 22వ వచనములో వ్రాయబడినటువంటి మాటను మనం చూసినట్లయితే ఆ మాట చాలా విలువైనటువంటి మాట, చాలా చక్కటి మాట ఇక్కడ వ్రాయబడతా ఉంది. చూద్దాం ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం, ఆయనతో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై యుండుటకు కట్టబడుచున్నారు. దేవుని నివాస స్థలముగా ఉండడానికి మీరు కట్టబడున్నారు. మనందరం కూడా దేవునికి ఇష్టమైనటువంటి జీవితములు కలిగి ఉండడానికి ఈ లోకంలో మనం కట్టబడి ఉన్నాం. కాబట్టి మన జీవితము ఆయనకు అప్పగించుకుందాం, ప్రార్థన చేద్దాం, ఇంట్లో వాక్య ధ్యానం చేద్దాం, క్వైట్ టైం చేద్దాం, స్తుతిద్దాం, ఆరాధిద్దాం, ఆయన్ను మహిమపరుచుదాం. ఆ రీతిగా మన జీవితాలని దేవునికి ఇష్టమైన జీవితాలుగా కట్టుకొని మన గృహాల్ని, మన పిల్లల్ని, మన కుటుంబాన్ని కూడా ప్రభుకి ఇష్టమైనటువంటి, ఆయనకి ఇష్టమైన మరి అనుకూలమైనటువంటి అని నివాస స్థలముగా మన కుటుంబాన్ని కట్టాలి. లేకపోతే ఇక్కడ నీవు సరిగా నీ కుటుంబాన్ని నువ్వు కట్టకపోతే పరలోకములో ఉన్నటువంటి నీతి ప్రధాత అయినటువంటి ఆయన నీతి గల కుటుంబంలోనికి నువ్వు ప్రవేశించలేవు. కాబట్టి ఇప్పుడే ద హౌస్ ఇస్ అ ప్రిపరేషన్ టు గో టు హెవెన్. పరలోకానికి వెళ్ళడానికి మన ఇల్లు ఒక సిద్ధపాటు కలిగిన గృహముగా మనం సిద్ధం చేసుకుని మన కుటుంబాలు, మన పిల్లలు, మన బిడ్డలు అందరం కూడా సిద్ధపరచుకోవాలని, దేవుని రాజ్యములు మీద అందరూ ఉండాలని మనం చేస్తూ ఈ చక్కటి మాటలు దేవుడు మన వెనుకలో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, నీకు స్తోత్రములు, వందనాలు. ప్రత్యేకముగా నాయన మధ్యాహ్నకాల సమయంలో మాతో మాట్లాడుతున్నాం. కుటుంబమును ఎలా కట్టుకోవాలి ప్రభు, కుటుంబ వ్యవస్థలో మా కుటుంబంలో మేమేమి కలిగి ఉండాలి, నీ నివాసమును కలిగి ఉండాలి, నేను స్తుతించే హృదయాలు కలిగి ఉండాలి, నేను గర్వపరిచే హృదయములు కలిగి ఉండాలి, నీకు ఇచ్చే నేను ధ్యానించే హృదయాలు కలిగి ఉండాలి. మేమే ఇంటిలో, ఏ చిన్న ఇంటిలో, పెద్ద ఇంటిలో, ఏ గృహంలో ఉన్నా ఆ స్థలము నీకు నివాస స్థలముగా, నిన్ను స్తుతించే స్థలముగా చేయమని ఇక్కడ ఉన్నటువంటి నాయన మా శ్రోతలు, ఆ ప్రియ బిడ్డలందరినీ పేరు పేరు చెప్పున దీవించి ఆశీర్వదించి బలపరచమని ప్రార్థన మనవులు యేసు నామములో నడిచినాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి, కాపుదల ఇక్కడ చేరిన మనందరికీ సదాకాలము తోడుగా ఉండను గాక. ఆమేన్. 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 ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఒకవేళ మీకు ఈ సందేశములు ఇష్టమవుతున్నాయని అనేక మంది ఫోన్ల ద్వారా మాకు తెలియజేస్తున్నారు. ప్రియమైన వాళ్ళారా, ఒకవేళ మీరు లైక్ చేయబడితే ఈ యొక్క సబ్స్క్రైబర్స్గా మీరందరూ కూడా మీ యొక్క విలువైనటువంటి విషయాలను తెలియచేయాలని పనులు చేస్తూ ఈ మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్.